బేబీజీ వారి సంక్రాంతి పంపర్ ఆఫర్ అమరావతి వెంచర్స్ లో ప్లాట్ పై ఫ్రీ రిజిస్ట్రేషన్. లక్కీ కస్టమర్ కు ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ. షరతులు వర్తిస్తాయి. చాలా మంది కిడ్స్ ఉన్నారు అక్కడ. అందరి పిల్లలకి బిగ్ హాయ్. భలే బాగుంది రేఖ. ఇందాక మీరు సియాటిల్ మెగా స్టార్ అడ్డా అన్నారు, కానీ చిన్న కరెక్షన్ అండి. డాలస్ ఈస్ ద ఓజీ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్యాన్స్ అడ్డా అండి. ఇంకెందుకు లేటు బాబు, కెమెరాస్ అన్ని కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోండమ్మా. జై మెగాస్టార్, జై మెగాస్టార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను సుధాకర్, ఇక్కడ డల్లాస్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ మెగాస్టార్ అభిమానులు కలవడానికి వచ్చాము. మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దానికి సందర్భంగా మెగాస్టార్ గారు జూమ్ కాల్లో ఇక్కడ ప్రపంచంలోని అన్ని ముఖ్య నగరాల్లోని మెగాస్టార్ అభిమానులు కలవడానికి వచ్చారు. చూసారంటే అక్కడ మెగాస్టార్ గారు, అనిల్ రావుపూడి, సుష్మిత గారు, ప్రొడ్యూసర్ అందరూ జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క ప్రమోషన్ అభిప్రాయాలని, సినిమా గురించి వాళ్ళ చేసిన ఈ జర్నీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క చిరంజీవి గారికి కనెక్ట్ అయిన మూమెంట్స్ అన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం డల్లాస్ అభిమానులు ఒకసారి కలుసుకుందాము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చిరంజీవి గారితో 1-on-1 మాట్లాడినందుకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్ నారే. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇది యాక్చువల్గా లైవ్ వస్తుంది. ఇంకా కూడా చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో లైవ్లో జూమ్లో మాట్లాడుతున్నారు. సో చిరంజీవి గారు అంటే చిరంజీవి అనేది ఒక పేరు కాదండి, అది ఒక ప్రేరణ, ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్. అలాగే చిరంజీవి గారిని చూసి మనం ఎంతో నేర్చుకున్నాము, అలాగే ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. ఆయన ఫ్యాన్స్కి ఆయన మూవీ వస్తుందంటేనే ఒక పండగ లాంటిది. అలాంటిది ఈ మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే అది డబల్ ధమాకా అనొచ్చు. 2 పండగలు కలిసి వస్తున్నాయి. చిరంజీవి గారి మూవీ పండగే కాకుండా సంక్రాంతి పండగ కూడా వస్తుంది. అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు ఆయన ఓటమి అంటూ ఎరగకుండా మంచి మంచి మూవీస్ తీస్తున్నారు. ఆయన సంక్రాంతికి లాస్ట్ 4 years నుంచి కంటిన్యూస్గా హిట్స్ ఇస్తూనే ఉన్నారు. సో చిరంజీవి గారితో పాటు ఈ సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ యాజ్ వెల్ యాజ్ టు వాచ్ అవర్ ఓన్ అన్నయ్య ఆన్ బిగ్ స్క్రీన్స్. సో చిరంజీవి గారికి అండ్ మన శంకర వరప్రసాద్ గారి టీంకి డాలస్ మెగా ఫ్యాన్స్ తరఫున ఆల్ ద బెస్ట్ అండి, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎ బ్లాక్ బస్టర్. సో కిషోర్ గారు, థ్యాంక్స్ అండి. కిషోర్ గారు, మీరు చిరంజీవి గారితో 1-on-1 మాట్లాడారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సో చిరంజీవి గారితో మాట్లాడడము చాలా చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా నేను సుబ్బుకి అండ్ ఆదికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ పర్టికులర్ జూమ్ సెషన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారిని ఎన్నోసార్లు నేను దూరం నుంచి చూశాను, కానీ ఈరోజు ఆయనతో పాటు 1-on-1 మాట్లాడడము మర్చిపోలేని అనుభూతి. నాతో పాటు ఇక్కడ చాలా మంది హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను మాట్లాడాను అన్నయ్యతో. అది మనము మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. ఇట్ వాజ్ ఏ వెరీ ఎమోషనల్ సీన్. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, బట్ ఆయన్ని చూడగానే అన్నీ మర్చిపోయాను. థ్యాంక్స్. అంతేలేండి, చిరంజీవి గారిని చూడకుంది ఏదేదో మాట్లాడాలనిపిస్తుంది, చూడగానే అవంతా పోయి జస్ట్ ఆయన మాట్లాడడమే మనకు ఒక పరమానందం. అది జీవితంలో ఒక మర్చిపోలేని స్ఫూర్తి. మీకు ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారితో ఇలా జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి? మీరు అమెరికాలో, ఆయన ఇండియాలో ఉన్నారు. నైట్ టైం 11 గంటలకి ఇలా మీరు ఇలా వెయిట్ చేస్తూ చిరంజీవి గారితో మాట్లాడి ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి. ఒకటి మాట్లాడాలనుకున్నాను, చిరంజీవి గారితో కుదరలేదు, కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను. సుమన్ టీవీ తరపు నుంచి, డాలాస్ నుంచి పర్టికులర్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. సుస్మిత గారికి, అనిల్ రావుపూడి గారికి, పర్టికులర్గా చిరంజీవి గారికి, చిరంజీవి గారి జీవితంలో ఇది మరి ఒక మైల్ స్టోన్ అవ్వాలని, మరీ ఎంటర్టైన్మెంట్, చంటబ్బాయి ఎప్పుడో చూసాము, చంటబ్బాయి లాంటి మరొక సినిమా అవ్వాలి అని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ టు మన శంకర్ వరప్రసాద్ టీమ్. గుడ్ లక్.
సో మీరు చిరంజీవి గారిని చంటబ్బాయి ఒక 30 సంవత్సరానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అంతకన్నా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను కానీ నాకు ప్రెసెంట్ అదొకటే గుర్తొచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. మీరు సుబ్బు గారు ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారితో మాట్లాడడం? నేను ఆయన్ని ఇంచుమించుగా ఒక 3 times ఇన్ పర్సన్ కలిశాను. నాకు ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇప్పుడు ఎస్పెషలీ ఐఎమ్ సో గ్లాడ్ దట్ కిషోర్, I saw his tears in his eyes. I'm so glad. And then Adi, thanks for all the help for organizing, and thanks everyone for coming. And yeah, ఆయన గురించి చెప్పడానికి వర్డ్స్ ఉండవు మనకి. ఆయన అన్నారు కదా, కామ్గా ఉండి చూడడం వరకే. ఆయన ఎందుకో తెలియదు కానీ అంటే చిరంజీవి గారు రాకముందు ఒక ఎమోషన్ ఉంటది, వచ్చిన తర్వాత నో వర్డ్స్. ఆయన చూడగా ఆయన బేసికల్ గా అక్కడి నుంచి చూసినా కూడా ఆయన చెప్పినట్టు ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. But somehow I got an opportunity to meet him, hug him, and then ఈజ్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ ద పీపుల్ టు కనెక్ట్ ద చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన సినిమాలు ఇప్పుడు 157 మూవీస్ కదా. ఎవ్రీ మూవీకి ఈజ్ ఎ యంగ్ పర్సన్ టు us. yeah, young person to us, and then New as long Zealand. as we live, we are Chiranjeevi fans. That's it. Yeah. No other hero can beat him. Yeah. నేను ఇందాక అన్నయ్యకి చెప్పా అండి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రపంచంలో మనము ఒక్కరము, కానీ మనలాంటి ఫ్యాన్స్ కి ఆయనే ప్రపంచం. Correct. True. That's true. That's a good line of the good line for చిరంజీవి గారి ఫ్యాన్స్. Thank you. ప్రసన్న గారు, మీకు ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారిని ఇట్లా మాట్లాడడం అనేది? చిరంజీవి గారిని ఇలా జూమ్ లో చూడడం చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ 1-on-1 కాల్ కాబట్టి ఆయనతో మాట్లాడడము, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడము, అందులో ఇంతమంది చిరంజీవి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని ఎన్విరాన్మెంటే డిఫరెంట్ కంప్లీట్లీ. అంటే ఎనర్జీనే వేరు కంప్లీట్లీ. చిరంజీవి గారి మెగా ఫ్యాన్స్ ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు. అంతే కదా. అందులో ఇంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని ఆయనతో మాట్లాడుతూ, ఆయన ఏం మాట్లాడుతున్నారో పర్సనల్ గా వింటూ, ఇది ఎప్పుడు మూవీలో చూడడమే తప్ప దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ వీఆర్ హ్యావింగ్. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే చిరంజీవి ఫ్యాన్స్ తరఫున థ్యాంక్స్ టు ఆది, సుబ్బు గారు ఫర్ arranging this Zoom meet. And thanks to 360 team and 360 studio for arranging this meet and greet on a short notice. Thank you. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇది ముఖ్యంగా యాజ్ మించినట్టు చేసినట్టుగా 360 ఈవెంట్ ప్లానర్స్ కి ఈ వెన్యూ ఇచ్చి చిరంజీవి అభిమానులందరినీ ఒక చోటికి చేర్చి ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తుంటే అందరూ మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేకన్నంత స్థితిలో ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చిరంజీవి గారు, ముందు మనం మెగా అభిమానులు ఉన్నారు ఇక్కడ అందరూ. He doesn't, he almost like 2.5 hours నుంచి ఉన్నారు మన పైన. Right, he's still going on, he's still taking calls from the energy గానీ, లేదనుకుంటే ఏమంటారు, రెస్పెక్ట్ ఫర్ హిస్ ఫ్యాన్స్. రిమెంబరింగ్ లైక్ ఆల్మోస్ట్ 60+ ఉంటాయి సార్ చిరంజీవి గారికి. అంటే ఆ 40 years లో ఎవ్రీబడి ఈస్ రీకాలింగ్ హిస్ మెమరీస్. అంటే ఖైదీ సినిమాలో, లేకపోతే చంటబ్బాయి సినిమాలో మేము అక్కడ కలిసాము, మా మొగల్తూరులో కలిసాం, నెల్లూరులో కలిసాం. ఈజ్ రీకాలింగ్ ఆల్ దట్ మెమరీస్ బికాస్ ఆఫ్ ఈజ్ మీటింగ్ ఎవ్రీబడి కోర్స్ ఆఫ్ పీపుల్ కలుస్తుంది. Exactly, and then he wanted to make sure every participant has been answered. ముఖ్యంగా చిన్నపిల్లలతో మాట్లాడిన ఆయన ఈగర్నెస్ చాలా ఆనందం. ఆయన జూమ్ కాల్ లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలతో మాట్లాడాలి, చాలా వెయిట్ చేస్తున్నారు, 12-11 అవుతుంది అంటే ఈస్ గివింగ్ ద ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఈస్ క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్ హిస్ మెమరీ. So it's a great opportunity. I think thank you Suman TV for giving this opportunity. Signing off.